నేను ఒకటే మాట చెప్తా, ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచబుల్ మూవీ. ఈ సలార్లు వీలార్లు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అవుట్ ఆఫ్ 3 out of 5 3 out of 5 అండి. బ్రో డెవిల్ ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పటికీ ఎండ్ వరకు మనకు ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంటుంది సినిమాలో. ప్రతి క్యారెక్టర్ దానికి తగ్గ ఎమోషన్ ఉంటుంది. అంటే మనం ఏదైనా తల తిప్పితే ఎమోషన్ మిస్ అయిపోతామేమో, పోనీ మనకి స్టోరీ తెలియదేమో ఉంటుంది. ట్విస్టులు ఉంటాయి భయ్య. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి, అవి పెద్ద అనిపించే. కానీ సెకండ్ హాఫ్లో 4-5 ట్విస్టులు ఉన్నాయి. అసలు ట్విస్ట్ చూస్తే మైండ్ పోతుంది. అంటే సినిమా మొత్తం మర్చిపోతాం, అంత పెద్ద ట్విస్టులు ఉన్నాయి. అంటే ఏజెంట్స్, తర్వాత ఇవి సీక్రెట్ ఏజెంట్స్, ఇండియన్స్, ఇండిపెండెంట్ సినిమాలు చాలా వచ్చినాయి. అంటే రీసెంట్గా మన గూఢచారి చూసాము, తర్వాత రవితేజ్ సినిమా చూసాం. ఆ రేంజ్ కాదు, అంతకు మించి రేంజ్ సినిమా. అంటే ఖచ్చితంగా నేను ఒకటే మాట చెప్తా, ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచబుల్ మూవీ. ఈ సలార్లు వీలార్లు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగా నచ్చుతుంది సినిమాకి కావాల్సింది స్టోరీ, మ్యూజిక్, యాక్షన్, ఎమోషను. సినిమాలో అన్ని నిండుగా ఉన్నాయి. డైరెక్టర్ అంతే ఎలా చేశాడు, స్పైగా క్యారెక్టర్ సూట్ అయిందా? చాలా అసలు కళ్యాణ్ రామ్ స్పై అనే విషయము కళ్యాణ్ రామ్ చెప్పిన వరకు మనకు తెలియదు. ఆ సినిమా అంత బాగా యాక్ట్ చేశాడు. అంటే ఎక్కడ ఒక్క నిమిషం కూడా డౌట్ రాదు. అంటే ఎక్కువ దగ్గర కూడా డౌట్ రాదు సినిమాలో. వీడు స్పైయా అంటే బ్రిటిషేనా లేకపోతే ఇండియన్ ఏజెంటా, బ్రిటిష్ ఏజెంట్ అనేది కళ్యాణ్ రామ్ చెప్తాడు అనమాట. నేను ఇండియన్ అని చెప్తాడు. అంతవరకు కూడా మనకు తెలియదు. అంటే ఎక్కడ ఏ డౌట్ రాదు అన్న. ఆయనే కాదు, ఏ క్యారెక్టర్ డౌట్ రాకుండా మేనేజ్ చేశారు, చాలా బాగా మేనేజ్ చేస్తున్నాను. ఆమె నందమూరి ఫ్యాన్. కలర్ వేసి చెప్తాను, నందమూరి ఫ్యాన్గా కలర్ వేసి చెప్తున్నా. హిట్ కొట్టాడు. ఫ్యాన్ అని చెప్తున్నా, నార్మల్ ఆడియన్గా కూడా నార్మల్ ఆడియన్గా చెప్తుంది. నార్మల్గా సినిమా చూసినా సరే ప్రతి ఒక్కరికి మాస్ క్లాసు ఎవరికైనా సినిమా నచ్చింది. 5కి 5 ఇచ్చాను సినిమాని. అంటే నేను 5కి 5 ఇస్తా. సినిమా మిగతా వాళ్ళు కూడా 3.5, 4 ఇస్తారు. బాగుందండి సినిమా అయితే. కళ్యాణ్ రామ్ ఒక హిట్ పడినట్టు అనిపించింది. మాస్ యాక్షన్ మూవీ. ఒక పోలీస్ ఆఫీసర్గా, అదేవిధంగా సీక్రెట్ ఏజెంట్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలాంటి బోర్ కొట్టలేదు. సినిమా అయితే బాగుంది. ముఖ్యంగా ఫ్రీడమ్ ఫైటర్కి అయితే బాగా నచ్చింది ఈ సినిమా. ట్రైలర్ చూపించిన విధంగానే సినిమా అయితే బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ హిట్ అండి. సినిమా బాగుంది. చాలా బింబిసార్ అంత కాదు, కానీ ఇది వేరే జోన్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ ఏం క్రేజ్ లేదు, సాంగ్స్ కి కామెడీకి ఏం ఛాన్స్ లేదు ఇక్కడ. ఓన్లీ యాక్షన్ మూవీ. అండ్ 1945 అరౌండ్లో ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యంలో అప్పుడు పోలీస్ ఆఫీసర్గా మన సీక్రెట్ ఏజెంట్గా ఎలా పనిచేశాడు, మన నేతాజీ గురించి ఒక రైట్ హ్యాండ్గా నేతాజీకి ఎలా సహాయం చేశాడు, నేతాజీ మన బ్రిటిషర్స్కి పట్టుబడకుండా ఎలా కాపాడారు అనేది స్టోరీ. దానికి దీనికి సపరేట్ అండి. దీనికి ఎలాంటి లింక్ లేదండి. సినిమా అయితే కంప్లీట్ ట్విస్ట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ అన్ని రకాల ట్విస్ట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అతను పోలీస్ ఆఫీసర్గా అందరూ తెలుసు, కానీ లాస్ట్ వరకు ఒక మన నేతాజీ కోసం ఫైట్ చేసే ఒక హీరోగా కనపడుతున్నాను. లాస్ట్ వరకు అయితే చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టాడు. సాంగ్స్ పెద్దగా 1 or 2 సాంగ్స్ అంతే అండి. ట్విస్టులు బాగున్నాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే అభిషేక్ నామా తీసిన విధానం బాగుందండి. సినిమా అయితే బాగుందండి. అవుట్ ఆఫ్ 3 out of 5 3 out of 5 అండి. బాగుందండి. ఈచ్ సీన్ సస్పెన్స్ ఉంటుంది, అదే హైలైట్. కళ్యాణ్ రామ్ క్యారెక్టరేషన్ ఎలా ఉంది మేడం? బాగుంది. మొత్తం మూవీ అంతా తన మీదే పోద్ది. ఏజెంట్ లాగా ఎలా చేశారు? బాగా చేశాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. అన్ని ట్విస్ట్లే ఉంటాయి అన్ని ఎండింగ్ వరకు. ఫస్ట్ మూవీ లాగా ఏం లేదు, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ వరకు కూడా అన్ని సస్పెన్స్లే ఉంటాయి. అంటే ఓకే, సీక్రెట్ ఏజెంట్ కదా, ఓకే సెట్ అయింది. సెట్ అయ్యాడు. లేదు, ఫస్ట్ హాఫే నాకు నచ్చింది, సెకండ్ హాఫే కొంచెం లాగ్ ఉంది. అంటే యావరేజ్ అంటానికి మరి మూవీలో ఏమైనా మైనస్ ఉందా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మనకి మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపిస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం హైలైట్సా. సెకండ్ హాఫ్ సూపర్ హైలైట్ ఉంది. అంటే ఫైట్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ మీకు బోర్ ఎక్కడ కొట్టదు. డిఫరెంట్గా ట్రై చేసి మళ్ళీ ఒక హిట్ 100% హిట్ ఇది సినిమా. ఎందుకంటే మనము ఇట్లాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది. ఇంతకుముందు మనకి నిఖిల్ ఒక సినిమా చేసిండు, సుభాష్ చంద్రబోస్ అని చెప్పి, కానీ అందులో అంతగా ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. బట్ ఇందులో కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. సో చాలా ఎంగేజింగ్గా చేసిండు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ సాంగ్స్ వల్ల అక్కడక్కడ మనకు లైట్గా కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ ఒక గూస్ బంప్ సీన్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఇచ్చిండు.
సో ఆడియన్స్ చూసే వాళ్ళకి మంచి ఉత్సాహం అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఏమన్నా ఉందా ఎండ్ చేస్తాడు పార్ట్ 2 అయితే ఏం లేదు, ప్రస్తుతం అయితే ఇక వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్ కాబట్టి ఒక మిషన్ చూపించారు ఇందులో, ఆ మిషన్ కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ ఒకవేళ పార్ట్ 2 చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3.5 రేటింగ్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది, యాక్షన్ పరంగా చాలా బాగుంది. గెటప్స్ ఎలా ఉన్నాయి కళ్యాణ్ రామ్? ఎక్స్ట్రాడినరీ, టేకింగ్ బాగుంది, సస్పెన్స్ బాగుంది, స్టోరీ ప్రజెంట్ చేయడం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఎలా ఉంది మూవీ? బాగుంది, హైలైట్స్ ఏంటి? బాగుంది, అంతా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది, సూపర్ ఉంది. ఎలా ఉంది క్యారెక్టర్ వేరియేషన్? చాలా క్యారెక్టర్స్ వేసిన 47 నడిది బాగుంది. హిట్ కొట్టాడా కళ్యాణ్ రామ్? కొట్టాడు. ఎలా ఉందన్న మూవీ? సినిమా సూపర్ హిట్. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ చేశారు, స్టోరీ బాగుంది, ట్విస్ట్లు ఉంటాయి, మొత్తం బాగుంది. ఏజెంట్ లాగా ఎలా చేశాడు? క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? బాగా చేశాడు, ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, ట్విస్ట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, ఈజ్ అ బిగ్ స్టార్. మూవీ చాలా బాగుంది, చూడొచ్చు. అవన్నీ వచ్చి చూడండి మీరు ఇక్కడ మైలు పట్టుకోవడానికి అక్కడ వచ్చి కలెక్షన్ చూడండి వచ్చి బాగుంది, అంతా ఓవరాల్ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. సలార్తో దీన్ని ఎలా కంపేర్ చేస్తాం? సలారే దీన్ని దాని బడ్జెట్ దీని బడ్జెట్ ఒకటి కాదు కదా మనం చెప్పడానికి. బింబిసార్తో బాగుంది, ఈక్వల్గా ఉంటుంది, అందరూ చూడొచ్చు మొత్తం. మరో హిట్ బింబిసారా టైప్ లో హిట్ వచ్చి డైరెక్షన్ పరంగా అంతా బాగానే ఉంది, బాగుంది, ఎక్సలెంట్. వేరియేషన్ ఎలా ఉంది? క్యారెక్టర్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని. గెసెస్ ఎలా ఉన్నాయా? కొత్తగా ఉన్నాయా? కొత్తగా ఉన్నాయి. 3 రేటింగ్. నాకు ఇంటర్వెల్ బాగుంది, బట్ అందుకని కూడా సెకండ్ హాఫ్లో ట్విస్ట్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. స్టోరీ ఎలా ఉంది సార్? కొత్తగా ఉందా, రొటీన్గా ఉందా? కొత్తగా ఉందండి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉన్నాయి కొన్ని. కళ్యాణ్ రామ్ గారు కూడా పోలీస్ క్యారెక్టర్ పటాసులు బాగా చేశారు, ఇందులో కూడా ఇది డిఫరెంట్ అండి. సో ఇది కూడా క్యారెక్టర్ బాగుంది, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పటాస్. సో బింబిసారా రేంజ్లో మరి హిట్ అనుకోవచ్చు కళ్యాణ్ రామ్ గారికి. ఇంకోవచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 5 out of 3.5. సాంగ్స్ అనిపించింది మీకు? సాంగ్స్ ఈ మూవీలో సాంగ్స్ 1-2 ఉన్నాయి, బట్ అవి ఓకే అండి, సాంగ్స్ బాగున్నాయి, బట్ ఎస్ ఫ్యామిలీ కెన్ వాచ్ దిస్. ప్రమోషన్ చేయకపోయినా కూడా మంచి టాక్తో వస్తుంది కదన్న. ఇప్పుడు నుండి ఇదే పబ్లిక్ ఉంటారు కదా, చూసిన వాళ్ళు చెప్పేదే ప్రమోషన్స్ అన్న, మౌత్ టాక్తో ఎత్తుకెళ్తుంది ఈ మూవీ. చివరి హిట్ అన్న, చివరి హిట్ ఈ లాస్ట్ ఇయర్ ఇది. ఇంక ఈరోజు ఇంకా 2 రోజులు ఉంది, ఇంకేం మూవీ రిలీజ్ లేనట్లుంది. బహుశా రేపే మూవీ ఉంటే మరేం తెలియదు. సలార్ తర్వాత ఇదే మంచి మూవీ అయ్యే ఛాన్స్ ఉంది.